హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మళ్ళా లంచ్ టైంకెళ్తున్నా. ఓకే. ఇంతే గల్ఫ్ లైఫ్ గురించి నేను చెప్పినా గదా! అరే! నాకేమైతుందంటే వీడియోలు పెడుతున్నా, అప్‌లోడ్ చేసిన. దానికి టైటిల్ పెడదామంటే అది అప్‌లోడ్ పెడుతున్నా నాకది టైటిల్ పెట్టి పబ్లిష్ చేయడానికి టైం దొరుకుతలేదు. సో, అది ప్రాబ్లమ్ ఉన్నప్పుడు. ఒకప్పుడు మొన్నటిదాకా వీడియోస్ చేయలే. ఫోన్ ఖరాబయింది. ఇప్పుడు వీడియోలు చేస్తున్నా, అప్‌లోడ్ చేస్తున్నా, పబ్లిష్ చేయడానికి నాకు టైం దొరుకుతలేదు. నిన్న చేసిన వీడియోలు మార్నింగ్ అప్‌లోడ్ చేస్తున్నా. ఇప్పుడు చేసిన వీడియో అది ఎప్పటికి అప్‌లోడ్ అయితుంది. అప్‌లోడ్ అయితుంది నాకు పెట్టడానికి టైటిల్ పెట్టి పబ్లిష్ చేయడానికి టైం దొరుకుతలేదు. ఏం చేస్తున్నా అంటే అప్‌లోడ్ పెట్టి ప్రైవేట్‌లో పెట్టి అప్పుడు ఇస్తా. టైటిల్ పెట్టకుండా. సో, ఆ టైం దొరకలేదు. ఇదే ఉంటది. టైం, టైం, టైం ఇదొక ప్రాబ్లమ్ ఉంది. మళ్ళా నేనేమనుకున్నా అంటే ఒక వీడియోతోని ప్లస్ ఒక షార్ట్ కూడా ఎయాలి డైలీ ఖచ్చితంగా. ఈవెన్ పాసిబుల్ అయితే 2, 3 వీడియోల కన్నా ఎక్కువ అప్‌లోడ్ చేయాలి. మూ 2, 3 అంటే 3 అయితే చాలా పాసిబిలిటీ లేదు గానీ 1, 2 పర్ డేలా ఖచ్చితంగా అప్‌లోడ్ చేయాలి షార్ట్‌తో సహా. ఒక్క షార్ట్ అయినా గూడా అని నేననుకున్నా. సో, అది ఏ రకంగా పాసిబిలిటీ చేయడానికి నాకు టైం ఉంది. దొరకలేదు గానీ అప్‌లోడ్ చేసి దాన్ని పబ్లిష్ జేయడానికి టైం దొరకలేదు. సో, అదొకటుంది. చూద్దాం మెల్లగా మెల్లగా. నేను అనుకుంటున్నా ఈ 6 మంత్స్ కొంచెం ఆహ్, రెగ్యులర్‌గా వీడియో చేసి న్యూ ఇయర్ నుంచి ఈ రిజల్యూషన్ తొక్క కూడా కాదు గానీ, నేను లాస్ట్ టైమ్ చేద్దాం అనుకున్నా గానీ అది పాసిబిలిటీ కాలేదు. ఏదో రకంగా వీగిందది. బట్ ఇప్పుడైతే కొంచెం ఏమనుకున్నా అంటే కాన్సెప్ట్‌తోని ఏదో ఒకటి ఈ గల్ఫ్‌లో ఉన్న ఈ గల్ఫ్ వీడియోస్ అది ఇది అని చెప్తున్నా కదా! ఇది కాదు. సో, నేను కొత్తగా నాకు నేను కొత్తగా ఒక విషయాలు నేర్చుకుంటూ, అది చెప్తూ వీడియోలు చేద్దామని. అది చేసేది. ఓకే. సబ్‌స్క్రైబర్‌లొత్తరా? పైసలొత్తయా? లేవు కదా! ఇంతవరకు ఆ డబ్బుల గురించి ఇక నేను థాట్ అది వదిలేస్తున్నా. చూద్దాం. మనం చేసుకుంటూ పోదాం. అదేదో రోజు హిట్ అయితాయి. అప్పుడొత్తాయి అంతే. దాన్ని పట్టుకొని డబ్బుల కోసం చేయాలి. ఓకే. ఆఫ్‌కోర్స్ యూట్యూబ్‌లో ప్రతి ఒక్కడొచ్చేది డబ్బుల కోసమే. డబ్బులు ఇట్లా వీడియో పెట్టంగానే డబ్బులైతే రావు. ఒక్కొక్క లక్ అనేది డిఫరెంట్ అన్నట్టు. కొందరేందంటే బూతులకు అట్రాక్ట్ అయితారు. కొందరు మాట్లాడే విధానానికి అట్రాక్ట్ అయితారు. సో, నేను అంత మాటకారి కాదు. సో, అంత అట్రాక్టివ్‌గా మాట్లాడడానికి రాదు. నేను మాట్లాడితే వాయిస్ గూడా గట్టిగా రాదు. 99% వీడియోస్ వాళ్ళందరూ కంప్లెయింట్ ఇచ్చేదదే. "గట్టిగా మాట్లాడరా బాబు! గట్టిగా మాట్లాడని." మా డ్యాడీ గూడా అన్నాడు ఆఫ్‌కోర్స్ ఇయల్ల. "కొంచెం గట్టిగా మాట్లాడరా! వాల్యూమ్ పెట్టుకో డాడీ" వినిపిత్తా. ఫుల్ వాల్యూమ్ ఉంది చూడు అని చూపెట్టిండు. ఏం జేయాలి ఇంగ ఓరితే నాకది వాయిస్ ఇంకా అంతే ఇగ అది. వే ఆఫ్ టాకింగ్ అనతోని ఎట్లుంటదంటే అంతే ఇగ. ఇంతకు మించి రాదు. ఈ మొబైల్‌లో నేను మాట్లాడితే మంచిగానే వినిపిస్తది. సో, వేరే వాళ్ళ మొబైల్ చూత్తే అది సౌండ్ తక్కువొత్తుంది. అంటే నీది వాయిస్ తక్కువుంది. ఆఫ్‌కోర్స్ నేను ఒప్పుకుంటా. నా వాయిస్ అనేది కొంచెం తక్కువొత్తది. దాన్ని ఎడిటింగ్‌లో లేపుదామని ట్రై చేస్తే అది మొత్తం ఉన్నది ఎసురైతది. ఎంతదంటే నాయిస్ బాగా ఎక్కువైతది. సో, దానివల్ల చూద్దాం ఇగ ప్రాక్టీస్ జేయాలి కొంచెం. ఎందుకంటే ఆ వాయిస్ ఇంప్రూవ్‌మెంట్ జేసుకోవాలి. ఇంకా చాలా ఉన్నాయి. చేద్దాం. ఇది గూడా ఉంది ఈ వీడియోస్‌లో కాన్సెప్ట్‌లలో ఒక భాగమే. చేత్తా. ఏమో తెగించక తప్పదు.